పక్కింట్లో నివసించే ఆ యువకుడు ఆమెను చెల్లి అంటూ ఆప్యాయంగా పిలిచేవాడు. మంచివాడిలా నటించేవాడు. స్వంత కుటుంబ సభ్యులా మెదిలేవాడు. పైకి మాత్రం చెల్లి అని పిలుస్తూనే ఆమెపై కన్నేశాడు. అతడి భార్య పుట్టింటికి వెళ్లడంతో తన వక్రబుద్ధిని బయటపెట్టాడు. చెల్లెల్ని ఎలాగైనా అనుభవించాలని స్కెచ్ వేశాడు. ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చూసి ఆమెపై రేపటం చేశాడు. సమాజమే సిగ్గుతో తలదించుకునే ఈ ఘటన సంబంధించిన వివరాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరం గ్రామంలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. రేఖ అనే వివాహిత తన భర్త ఉద్యోగం నిమిత్తం దుబాయ్లో ఉండగా ఆమె తన అత్తామామలు పిల్లలతో కలిసి గజసింగవరంలో జీవిస్తోంది. అయితే వారి పక్కింట్లో ఉల్లి శ్రీకాంత్ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. రేఖను చెల్లి అని పిలుస్తూ శ్రీకాంత్ ఆమెతో పరిచయం పెంచుకున్నాడు. రేఖ కూడా అతడిని తోడబుట్టిన వాడిలా భావించింది. కానీ శ్రీకాంత్ మాత్రం పైకి మంచివాడిలా నటిస్తూనే ఆమెపై కన్నేశాడు. ఈ క్రమంలో శ్రీకాంత్ భార్య పుట్టింటికి వెళ్ళింది. దాంతో ఆమెను అనుభవించడానికి ఇదే సరైన సమయమని భావించాడు శ్రీకాంత్. ఇంట్లో ఎవ్వరూ లేని సమయం చూసి ఒంటరిగా ఉన్న రేఖపై రేపాటం చేశాడు శ్రీకాంత్. దాంతో రేఖ ఒక్కసారిగా షాక్కి గురయ్యింది. చెల్లి అని పిలిచే వ్యక్తి తన చేయి పట్టుకోవడంతో అసలేం జరుగుతుందో ఆమెకు ఏం అర్థం కాలేదు. శ్రీకాంత్ను ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అయినా శ్రీకాంత్ మాత్రం ఆమెను వదల్లేదు. చివరికి తన కోరిక తీర్చేందుకు రేఖ అంగీకరించకపోవడంతో శ్రీకాంత్ ఆమెపై కొడవలితో దాడికి పాల్పడ్డాడు. శ్రీకాంత్ దాడిలో రేఖ రక్తపు మడుగుల్లో విలవిలలాడుతూ అక్కడే ప్రాణాలు విడిచింది. అయితే రేఖను హత్య చేసిన అనంతరం శ్రీకాంత్ భయాందోళనకు గురయ్యాడు. రేఖను చంపిన వెంటనే తాను కూడా ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు శ్రీకాంత్. పిల్లగాళ్ళు ఉన్నారు అని తలుపులు తీసి అక్కడికి బేడం తీసి అటు దర్వాజా అక్కడికి తీసి అని తలుపులు గుర్తుకుంటారు. శ్రీకాంత్ ఊరు పెట్టుకుంటారట అని అన్నారు సార్. ఊరు పెట్టుకున్నారట అని అనే వరకు ఆయన అయ్యో ఓలో అని ఆయన మా అత్తూరికి వచ్చింది సార్. మా అత్తూరికి వచ్చి అంజి ఆయన కోరిని ముంచిండే కోరిని చంపిండి అని మా అత్తని. ఎవరు చంపారు? ఆడే చంపిండు. కోడలకు శ్రీకాంత్కి ఏం సంబంధం ఉంది? స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. రేఖ ఒంటిపై పంటిఘాట్లున్నట్టు గుర్తించారు. పోస్టు మార్టం నిమిత్తం 2 మృతదేహాలను సిరిసిల్ల ఏరియా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెల్లి అని పిలిచే వ్యక్తి ఇంతటి దారుణానికి ఒడిగట్టడంతో గజసింగవరం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది.